హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ @VSM Vlogs 143. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి ఎలా పుట్టారు, ఎవరికి పుట్టారు, ఎప్పుడు పుట్టారు, అసలు ఎందుకు పుట్టారు, ఇవన్నీ అయితే మన వీడియోలో అయితే చూసేద్దామండి. అందరికీ ఎంతో 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 ఇష్టమైన మాల అయ్యప్ప మాల. ఆ ప్రసాదం కోసం మాత్రమే చాలామంది మాల వేసి వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఒకరోజు మకర సంక్రాంతి క్షీరసాగర మదనం అనంతరం మహావిష్ణువు మోహిని అవతారం అయితే ధరించారు అండి. ఆ మోహిని అవతారం ఎందుకు అంటే దేవతలకు రాక్షసులకు అమృతం పంచడానికైతే అవతారం ఎత్తారండి. ఆ మోహిని అవతారంలో ఉండేటప్పుడు శివుడు మోహిని దేవిని చూసి ఆకర్షింపబడి అతనినైతే పెళ్ళాడారు. వాళ్ళిద్దరి కలయికతోనే మన అయ్యప్ప స్వామి అయితే జననం జరిగింది. ధనుర్మాసం 30వ రోజు శనివారం పంచమి తిథి ఉత్తర నక్షత్రం నందు మన అయ్యప్ప స్వామి వారైతే జన్మించారండి. ఇంకా శివుడు తన తండ్రి అయిన శివుడు ఆజ్ఞ మేరకు పంప సరోవరం తీరంలో అతనైతే మణిమాలలు ధరించి పసికందులాగా అయితే ఏడవడం మొదలుపెట్టి అక్కడైతే అయ్యప్ప స్వామి వారి అవతారం మొదలైంది. అప్పుడు అటుగా వెళ్తున్న అడవి ఆ నది తీరంలోకి వెళ్తున్నాడు ఒక రాజు. అతను పందుల వేట కోసం అయితే వెళ్తున్నాడు. అతను వచ్చి మహాశివభక్తుడండి. వాళ్ళకైతే పిల్లలు లేరు. అతని పేరు వచ్చేసి రాజశేఖరుడు. ఆ రాజుకి పిల్లలు లేక ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉండగా అప్పుడు మన అయ్యప్ప స్వామి వారి ఏడుపు విని ఆ నది తీరానికి వెళ్ళి అతన్ని చూస్తారు. అది శివుడు ఇచ్చిన వరమే అనుకొని అతన్ని అయితే మన రాజ్యంలోనికి తీసుకువెళ్ళి అతని కోటలోకి అయితే తీసుకువెళ్తారు. ఆ కోటలోకి అయ్యప్ప స్వామి వారు అడుగుపెట్టిన వేళ విశేషం, వారికి ఒక కుమారుడు కూడా పుడతాడు. వాళ్ళిద్దరికీ మంచి ఎన్నో నైపుణ్య శిక్షలు నేర్పించి ఇద్దరు కుమారులకు ఒక వయసు వచ్చాక గురుకుల పాఠశాలకు పంపించి అక్కడ అన్ని విద్యలు నేర్పించాలని చూస్తారు. అలానే ఇద్దరు కుమారులు ఎంతో ఆసక్తిగా అన్ని విద్యలు పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత అయ్యప్ప స్వామి వారికి రాజ్య పట్టాభిషేకం చేయాలని రాజు అనుకుంటారు. కానీ అది అతని భార్యకి ఏమాత్రం ఇష్టం ఉండదు. అందుకని కరెక్ట్గా పట్టాభిషేకం అయ్యే రోజున ఆమెకి బాలేదు, పులిపాలు కావాలి అని వైద్యుల చేత చెప్పించి అయ్యప్ప స్వామి వారిని అడవికి పంపించాలని చూస్తుంది. అది గ్రహించిన అయ్యప్ప స్వామి వారు మన రాజుని అంటారనమాట, నాకు ఈ రాజ్యం వద్దు, పట్టాభిషేకం వద్దు, నాకు కోరుకున్న స్థలం దగ్గర దేవాలయం కావాలి అని. అది కూడా అతను ఒక బాణం విసురుతాను, అది ఎక్కడైతే పడుతుందో అక్కడే దేవాలయం నిర్మించాలి అని అడుగుతారు. ఆ రూపంగా అతనైతే మన శబరిమలలో వెళ్ళడం అయితే జరిగిందండి. ఇది వచ్చేసి మన వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్